హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈ రోజుల్లో ఫుడ్ ఏం తినాలన్నా ప్రోటీన్ ఉందా, కాల్షియం ఉందా, ఐరన్ ఉందా అంటూ చూసుకుంటూ చాలామంది తింటూ ఉంటాము. హెల్దీగా కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం కదా. అలాగే ఎక్కువ రిచ్ ప్రోటీన్ ఉన్న నేను ఒక మంచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. మంచి కర్రీ అనమాట. అదేనండి, బొబ్బర్లతోటి కూర బొబ్బరికాయలు అంటారు కదా, వీటిని బొబ్బరికాయలతోటి మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇలాంటివి కూర బొబ్బరికాయలన్నీ మనకి కూడా దొరుకుతూ ఉంటాయి మన వైపు కూడా. ఇవి బీన్స్ కాదనమాట, బొబ్బర్లు అనమాట. లోపల బొబ్బర్లు ఉంటాయి. వీటితో పాటు ఇలా మనం కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా పైన ఉన్న లైట్ పీచ్ అనేది వస్తుంది కదా, అది తీసేసి కట్ చేసేసుకోవాలి. శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి కొంచెం వాటర్ పోసేసి ఉప్పు పసుపు కూడా వేసేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ మీద కడాయిలో పల్లీలు వేయించుకుందాం ముందు. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్దీ అండి, చాలా మంచిది బాడీకి. రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. పల్లీలు వేగిపోయిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. ఇవి సమానంగానే వేసాను నేను. 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు తెల్ల నువ్వులు వేసాను. ఇవి రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా లైట్గా రోస్ట్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చల్లారిన తర్వాత అప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. నిజంగా పల్లీలు నువ్వులతో చేసిన ఏ కూర అయినా సరే మంచి టేస్ట్గానే ఉంటుంది కదండి, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసి ఇందులోకి సరిపడినంత కారం, అలాగే కొంచెం ధనియాల పొడి వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ అలా పలుకులా ఉంటే బాగుంటుంది అనమాట. అలాగే 4-5 వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ అయితే ఆల్రెడీ నేను కూర ముక్కల్లో వేసాను, కొంచెం ఎక్కువగానే ఉంది, సరిపోయింది కదా అని చెప్పి నేను ఇందులో వేరేదనమాట. మీకు కావాలంటే చూసుకుని కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. 2 విజిల్స్కి ఉడికించుకుంటే సరిపోతాయండి. ఇవి మెత్తగా ఉడికిపోయాయి, చూసారు కదా. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ అనేది వేసుకుని లైట్గా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే లైట్గా ఇంగువ వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. అంతకంటే పోపు సామాన్లు ఏమీ అవసరం ఉండవు. ముందుగా రెడీ చేసుకున్నవి ఉన్నాయి కదా బొబ్బరి చిక్కుళ్ళు, వాటర్ అనేది తీసేసి వడపోసేసుకుని ఇందులో వేసేసుకోవాలి. మీకు బాగా చిక్కుడుకాయలా కనపడాలి అంటే 2 విజిల్సే మాత్రం ఉడికితే సరిపోతుంది అనమాట కుక్కర్లో అయితే. ఇలా ఫ్రై చేసుకుని కొద్దిసేపు ఆ పోపు అంతా పట్టేలాగా. ఇక్కడైతే వీటిని బరబట్టీలు అంటారు. ఇవి సమ్మర్లో బాగా వస్తూ ఉంటాయి అనమాట. మంచి ఫ్లేవర్ అనేది కూడా వస్తుందండి ఇది. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే వేసేద్దాము. చిక్కుడుకాయ కూర, గోరు చిక్కుడుకాయ కూర కూడా ఇలా వండుకోవచ్చండి. ఇలా సేమ్ ఇదే ఇలా ఈ పౌడర్ వేసి వండుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. బీరకాయని, క్యాప్సికమ్ అని ఇవన్నీ కూడా ఇటువంటి పొడి కూరలు వండుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటాయి. కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట రైస్లో అయితే. ఇలా వేసి కలిపేసి మళ్ళీ 1-2 నిమిషాల పాటు మూత పెట్టేస్తే అయిపోయినట్టేనండి. కూర కూడా చాలా తొందరగా రెడీ అయిపోయింది. ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అనమాట అండి ఈ కూరలో. అలాగే కాల్షియం ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం పల్లీలు ఇవి కూడా వేసాం కదా, నువ్వుపప్పు, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పడం కాదులేండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే టేస్టీగా ఇలా బొబ్బరి చిక్కుడుతోటి మంచి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించుకుని కలుపుకొని తినండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో. మొత్తం అంతా కూరతోనే తినేస్తాం అనమాట, రైస్ అనేది అంత బాగుంటుంది. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాము. అంతవరకు చూస్తూ ఉండండి గణశ్రీ రెసిపీస్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.